హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతికి అందరూ మీ ఊరికి వెళ్ళేసి వచ్చారా? అక్కడ నుండి వస్తూ ఏం తెచ్చుకున్నారు? ఒక బ్యాగ్తో వెళ్ళి 10 బ్యాగులతో రిటర్న్ వచ్చేసాను. ఇక్కడ అర్ణవ్కి అందరు కలిసి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. అమ్మమ్మ గారి ఇల్లు అంటేనే అదొక ఎమోషన్ కదా. మేనమామలు, పిన్ని, బాబాయ్, అమ్మమ్మ, తాతయ్య, అత్త, మామ, వదినలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక చోటే ఉంటాం కదా. పండగకి ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా అయితే వస్తామో తిరిగి వెళ్తుంటే అంతే బాధగా ఉంటుంది. నేనైతే అలా పైకి నవ్వుతున్నానే కానీ లోపల ఎంత బాధగా ఉందో. బాబు అర్ణవ్కి కూడా చాలా కష్టంగా అనిపించింది. బాయ్ 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 అని చెప్పేసి అంటూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మా అమ్మనైతే అమ్మమ్మ దా వెనకెక్కి కూర్చో అని చెప్పేసి అంటున్నాడు. వాడికి పాపం తెలియదు కదా. ఏంటో అండి, గర్ల్స్ లైఫ్లో ఇదొక హార్టెస్ట్. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెళ్ళవుతుంది, వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చుట్టం చూపులాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాం, మళ్ళీ తిరిగి మన గూటికి మనం రావాలి. అంటే అది ఒక కామన్ ప్రాసెస్, మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా. ఎవ్రీ గర్లర్ అలాగే రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఊర్లోకి వచ్చిన వాళ్ళందరూ. చూసారా మా ఊరంతా మామిడి చెట్లు, జామాయి చెట్లు, అంతా పచ్చని పొలాలతో ఎంత నిండుకొని ఉంటుందో. చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది వచ్చినప్పుడల్లా. వెళ్తుంటే కూడా అంతే కష్టంగా ఉంది. అలా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇది మా ఊరు పొలాలు అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంకా కొద్దిసేపటికే అర్ణవ్ నిద్రపోయాడు. తమ్ముడు కూడా రాలేదు, వాడు మళ్ళీ తిరిగి కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి పండగకి. అటు నుండి వాడు కన్యాకుమారిలో చదువుతాడు. సో హైదరాబాద్కి వచ్చేసాడు. హైదరాబాద్ నుండి మేము ముగ్గురం కలిసి హైదరాబాద్ నుండి కందుకూరు అయితే వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు తిరిగి ముగ్గురం వెళ్తున్నాం. అలా మొత్తం చుట్టూరు చూసుకుంటూ. ఇప్పుడైతే అర్ణవ్ పుట్టిన తర్వాత కొంచెం చేంజ్ అయ్యాను, కానీ పెళ్ళైన కొత్తలో అయితే హాఫ్ జర్నీ మొత్తం అభి నన్ను ఓదార్చడానికే సరిపోయింది. అభి కూడా చాలా బాధపడేవాడు. పాపం అంత దూరం నుండి నేను తీసుకొని వచ్చేస్తున్నా, వాళ్ళందరికీ దూరంగా తీసుకొని వచ్చేస్తున్నా. సంక్రాంతికి అన్ని పంటలు చేతికి వస్తాయి కదా. ఇక్కడ వీళ్ళు పండగ టైంలో వస్తారు, కొమ్మోళ్ళు అంటారు. వచ్చి చనిపోయిన వాళ్ళకి పెద్దలకు పెట్టుకుంటాం కదా, వాళ్ళని పొగిడి పిండి వంటలు చేసిన పిండి వంటలు. ఇవన్నీ ఊర్లో ఉండే ప్రత్యేకతలండి. ఎంత కమ్మనైనదండి. పశువులు, పంటలు మాటల్లో వర్ణించడానికి రాదండి ఊర్లోవి. పండగ సమయాల్లో ముగ్గులు, ఈ ఆవంటే మా అర్ణవ్కి చాలా ఇష్టం. ఆవు దూడ. ఈ సంక్రాంతి రోజు మా ఇంటి ముందు వేసిన ముగ్గులు అన్నీ మా చెల్లె వేసింది. నాకు అసలు రాదు, నేను ఓన్లీ రంగులు దిద్దాను అన్నమాట. కంటిన్యూస్గా 4 hours అయితే కార్ డ్రైవ్ చేశాడు పాప మా అబ్బి. సో కొంచెం టైర్డ్ అయ్యారు. అందుకని ఇక్కడ మధ్యలో మాకు హైవేలో ఒక కాఫీ స్టాల్ అయితే కనిపించింది. అక్కడ ఆగి అందరం కాఫీ, బిస్కెట్లు అయితే తిన్నాము. ఫిల్టర్ కాఫీ చాలా టేస్ట్, బాగా ఆకలి అయినట్టుంది పాపం, అప్పుడే లేచాడు. సో వాడికైతే లేచిన వెంటనే ఏదో ఒక ఫుడ్ అయితే కావాలి, స్నాక్స్ ఆర్ ఫుడ్ ఏదో ఒకటి అయితే కావాలి వాడికి. సో అవి అయితే బిస్కెట్స్ అయితే తీసించాను. నేను అవి కాఫీ తాగాము. నేను ఇంకా మూడ్లో నుండి అయితే బయటికి రాలేదు. ఒక 2 రోజులు పట్టిద్ది. హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అభి అయితే మొత్తం లగేజ్ అంతా తీస్తున్నాడు. నైట్ అయిపోయింది, నైట్ 11 లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 1 hour ముందుగానే రీచ్ అయ్యాము. ఇంక ఇప్పుడు ఈ లగేజ్ అంతా పోయి తీసుకొని వెళ్ళి పైన పెట్టేసి రేపైతే సర్దుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.